జానకి కొంచెం నీళ్లు తీసుకురా. ఏమైంది? వెళ్ళిన పని జరగలేదా? మరిప్పుడు మనం ఏం చేసేది? ఏం చేసేది? దొంగతనమో దోపిడీ చేయలేం కదా. స్కూల్ ఫీజు, గార్మెంట్ కంపెనీ అడ్వాన్సు, బంగారానికంతా ఇప్పుడు మంచి రేటు ఉంది. కొన్ని రోజులకు చాలు. ఈ గార్మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తామంటే తర్వాత మన సమస్య ఎంత? ఇండస్ట్రీ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్. ఈ శుక్రవారం లోపు డబ్బు కట్టలేదంటే ఆ యూనిట్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుందట. మనం ఏం ఆశపడతామో అది జరగట్లేదు జానకి. ఇప్పుడు ఇది చేయి జారిపోయిందంటే ఇక ఏ జన్మలోనూ ఇది చేస్తానన్న నమ్మకం లేదు జానకి నాకు. చివరి వరకు ఆ చిన్న షాపులో మనం అలాగే ఉండాలనేది మన తలరాత అనుకుంటా. స్మార్ట్గా ఆడితే మనం తప్పించుకోవడానికి ఒక దారుంది. వేరే దారే ఉంది. ఈ ఆట ఏంటంటే ఒక నాటకం. నాకు సినిమాలో నటించడానికి ఒక ఛాన్స్ దొరికింది అనుకోండి. నేను ఆ రోల్ని బాగా నటించాలి. ఏ రోల్ ఇది? ఒక గర్భిణీ రోల్. ఈ గర్భసంచి బాడీకిచ్చే అమ్మాయికి 10 లక్షలు ఇస్తానని కదా చెప్పారు. అవును. ఆ 10 లక్షలు మనకొస్తే మన సమస్యలన్నీ తీరిపోయి మనం కూడా తప్పించుకుంటాం కదా. దానికి ఒక 8 లక్షలు ఉంటే సరిపోతుంది. కంపెనీ స్టార్ట్ చేస్తానంటే తర్వాత ఇలా డబ్బులు సంపాదించని నేను చూపిస్తాను. అదేంటంటే మనం ట్రై చేస్తే తప్పేముంది? ఏంటంటున్నావు? 10 నెలలు అలా సుర్రని వెళ్ళిపోతుంది. 10 లక్షలు చేతిలో ఉంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదేంటంటే ఈ గర్భసంచి అద్దెకిచ్చే అమ్మాయి రోల్ నేనే నటించొచ్చు కదా. నీకేం పిచ్చి పడిందా జానకి? ఈ గర్భసంచి, ఈ అద్దెలు ఇవన్నీ పెద్ద సమస్య కూడిన సమాచారమే. ఇది అలా దొరికి ఏ సంతోషం మనకొద్దు. ఎలా నువ్వు ఇలా పిచ్చిదానిలాగా ఆలోచిస్తున్నావు? ఇలా చూడండి, నేనిప్పుడు నటించడం మానేయకుండా ఉండుంటే మహేష్ బాబుకో లేదా అల్లు అర్జున్కో హీరోయిన్ గా నటించేదాన్ని కదా. కాకపోతే ఏంటి, ఒక గర్భవతిలో నటించాలి. అదెలా అంటే చూడండి, ఇది కూడా ఒక నటనే. సినిమాలో గర్భం అంటే అరే ఇట్రా గర్రా ఇలా దిండు పెట్టుకుని యాక్ట్ చేసే విషయమే అది. ఇది అలాంటిది కాదు. నంబర్ 1 అమెరికన్ గర్భం. సినిమాలా కాదమ్మా జీవితం. ఇవన్నీ వదిలేయి. ఊర్లో ఉన్న వాళ్ళకి చుట్టాలకి ఏం సమాధానం చెప్తావు? ఏ చుట్టాలకి? మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నామని అందరూ మనల్ని కలపకుండా దూరంగా ఉంచారే. తర్వాత ఊరి జనాలు మనకు 2వ బిడ్డ పుట్టబోతుందని అందరికి లడ్డు ఇవ్వండి. 10 నెలల తర్వాత పిల్లోడు ఎక్కడ అడిగితే బిడ్డ డెలివరీలో చనిపోయిందని చెప్తాను. జానకి ఎంత రాతి గుండేనిది. ఇదంతా ఒక నటనే కదండి. డెలివరీ అయింది నా ఆంటీ ఇంట్లో, అందువల్ల ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేకపోయామని చెప్పండి. దానివల్ల ఎవరికైనా మనసు నొచ్చుకున్నా ఆస్తి అంతస్తు వచ్చిందంటే అన్ని మారిపోతాయి. తప్పించుకోవడానికి ఇదే ఒక దారి కదండి. వద్దని చెప్పకండి. అయ్యో ఇదంతా ఏంటంటే నా తల అంతా తిరుగుతుందే. అలా అయితే తిరగకుండా తల పట్టుకొని కూర్చోండి. ముందంతా నన్ను పెద్ద పెద్ద సినిమాలో హీరోయిన్ గా పిలిచారు. ఈ విషయం నాకు తెలియదే. అప్పుడే ప్రేమ పుట్టి ఈయంతో వచ్చేసాను. లేదంటే పెద్ద పెద్ద హీరోయిన్ లిస్ట్ లో నా పేరు కూడా ఉండేది. ఏం చేసేది? అంతా నేను చేసుకుందే. నా తలరాత చూడు. కానీ యాక్టింగ్ అంతా అనడం సరదాగా చేసే ఒక విషయమే కదా. పరిగెట్టాలి, ఆడాలి, గొడవ పడాలి. అలాగే ఇది కూడా ఒక ఆటకాయితనంగానే ఒక యాక్టింగ్ అనుకుంటే సరిపోతుంది కదా. అలాగే కదా. అది మాత్రమే కాదు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కనిస్తున్నావంటే ఒక పుణ్య కార్యమే కదా అది కూడా. అది మాత్రమే కాదు, బిడ్డతో ఏ బ్లడ్ రిలేషన్ లేకపోవడం వల్ల ఈజీగా పిల్లోని తిరిగి ఇచ్చేయచ్చు కూడా మనం. అవునవును. ఈ అమెరికా వాళ్ళకి ఎందుకు త్వరగా రావాలని అనిపించనే లేదు. అన్నింటికి సరైన సమయం ఉంటూ ఉంటుంది కదా.
డాక్టర్ ఏం చెప్పట్లేదేంటి సార్? అది అవసరం అంటావా? సొదహాగా దీనికోసం వచ్చే అమ్మాయిలకి ఎటువంటి ఎమోషన్ ఫీలింగ్స్ ఉండవు. మీ వైఫ్ లాంటి ఒక మనిషికి దాని గురించి మీరేం టెన్షన్ అవ్వద్దు. దాని గురించి ఈ విషయంలో తనే ఎక్కువ బాధ్యత తీసుకుంది. అలాగైతే మీరు క్లినిక్ రండి, కొన్ని టెస్టులు తీయాల్సి ఉంటుంది. ఓకే అయితే అమెరికా వాళ్ళని పిలుద్దాం. సరే సార్, అలాగే చేసేద్దాం. డబ్బులు సంపాదించిన తర్వాత ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలి. దానికంటే మంచిది సొంతంగా ఒక బ్యూటిషియన్ పెట్టుకోవడమే. అలాగా? ఇదిగో కొంచెం త్వరగా బయలుదేరమ్మా. నేను రెడీ. జానకి ఎంతవరకు చదువుకున్నారు? చదువు గురించి డాక్టర్ ఏది? చదువు విషయం ఓకే ఓకే, ఊరికేనే అడిగాను. జానకి మాకు బాగా నచ్చింది. ఓకే డాక్టర్, లెట్స్ ప్రొసీడ్. ఓకే. గర్భసంచిని మీరు అద్దెకిస్తున్నందువలన వీళ్ళు మీకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దాంట్లో 5 లక్షలు అడ్వాన్స్, మిగతా 5 లక్షలు డెలివరీ తర్వాత పిల్లనిచ్చేటప్పుడు. డాక్టర్ 10 లక్షలు ఒకేసారి ఇవ్వకూడదా? సారీ రంజిత్, ఇటువంటి ట్రీట్మెంట్లో డాక్టర్ సగం దేవుడు సగం అనే అంటారు. మనం చేయవలసిన అన్ని పూర్తి చేసినా ఒక్కొక్కసారి ఇది సక్సెస్ అవ్వదు. కొన్ని సమయాల్లో కన్సీవ్గా ఉన్నాళ్ళు చేసే తప్పు వలన కూడా ఇది పోతుంది. అటువంటి ఒక ప్రాబ్లం వస్తే వీళ్ళ మొత్తం డబ్బు కూడా నష్టమైపోతుంది కదా. అది కాకుండా ఈ విషయంలో ఒకళ్ళకొకళ్ళు నమ్మకం లేకుండా కంటిన్యూ చేయడం కూడా కష్టమే. ఓకే డాక్టర్. ఆ తర్వాత మేము కేవలం డబ్బు కోసం ఇది చేయడానికి రాలేదు. పిల్లలు పుట్టని వారికి పిల్లలు కలగడానికి సహాయం చేయడం కూడా ఒక పుణ్యమైన విషయమే కదా. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ జెనరాసిటీ. తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఇవన్నీ మీరు తప్పకుండా తినాలి. దానికంత డబ్బులు ఎక్స్ట్రా అవుతుంది. ప్రోటీన్ ఫుడ్ అంటే తినాలంటే రేట్లు ఎక్కువ అవుతాయి కదా. ఇట్స్ ఓకే, టెల్ మీ హౌ మచ్ యు వాంట్. ఐ వాంట్. ఇట్స్ ఓకే, ఐ టోల్డ్ నో, ఇట్స్ ఎ పుణ్య ప్రవృత్తి. That's good. Well said. Oh yeah. ఎంబ్రియో ట్రాన్స్ప్లేషన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ అమెరికా తొందరగా వెళ్ళాలి. వీళ్ళిద్దరూ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. డెలివరీకి ఒక రోజు ముందు వాళ్ళు వస్తే చాలు కదా. ఇంకా మన అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. ఇందులో 5 లక్షల రూపాయలున్నాయి. ఎన్నోది అయితే ముందు ఫస్ట్ అమ్మాయే. అయితే ఈసారి అబ్బాయి పుట్టాలనే కదా ఆశ. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, నాకిద్దరు అది కూడా కరెక్టే. ఈ కాలంలో అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అంతా ఒకటే. జానకి హస్బెండ్ యారు? కూర్చో కూర్చో, నన్ను పిలుస్తున్నారులే. నాందా 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 వరా. நான்தான் நான்தான் நான்தான். இருக்கட்டும். ஓகே ஓகே. ஜானகி எப்படி இருக்கா? நார்மல் தான். இன்னும் கொஞ்ச நேரத்துல ரூம் மாத்திடுவாங்க. அப்பனா ஓகே. கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க கொண்டு போங்க. పాపను ఎత్తుకుని ఉండొచ్చుగా. అదంతా ఎత్తుకోవాల్సిన ఎత్తుకుంటాడు తమ్ముడు. నాకు దాంట్లో అంతా పెద్ద నమ్మకం లేదు. బంగారం, అమ్మ బంగారు కొండ. ఏంటి డ్రెస్ అంతా వేశారు? డాక్టర్ ఏమని చెప్పారు, అందుకే వేశాను. ఇప్పుడు ఎలా ఉంది? బిడ్డకి ఇప్పుడే పాలు పట్టాను. వీడు బాగా ఎర్రగా ఉన్నాడు కదండి. అంటే పుట్టేటప్పుడు అందరి పిల్లలు కలర్గానే ఉంటారు. ఇది అమెరికా వాళ్ళ పిల్లలే కదా. నువ్వు చాలా టైర్డ్గా ఉంటావు. కాస్త రెస్ట్ తీసుకుంటే అంత సరిపోతుంది.
అలాగైతే పిల్లోని డాక్టర్ దగ్గర ఇచ్చేసి మిగతా సెటిల్మెంట్ అంతా ఆ? ఏమండి ఆ తర్వాత డబ్బులు బాగా లెక్క పెట్టండి. అది నా దగ్గర సపరేట్ గా చెప్పాలా ఏంటి? మే ఐ కమ్ ఇన్ డాక్టర్? ఎస్. ఎలాగో అలాగా అంతా బాగానే జరిగింది. మీరు ఈ పిల్లోడి మొహం కొంచెం చూడండి, ఎంత అందమైన పిల్లోడు. 10 కాదు 50 లక్షలు కూడా ఇవ్వచ్చు. కరెక్ట్ గా చెప్పావు. అలాగైతే మీరు ఈ పొకిషాన్ని తీసుకుని మిగతా డబ్బులు ఇస్తే ఎక్కడ అమెరికా వాళ్ళు? అదేంటంటే ఒక చిన్న ప్రాబ్లం, వాళ్ళు ఇంకా ఇండియాకి రాలేదు. ఏమైంది? ఫ్లైట్ మిస్సా? అదేం లేదులే, వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్నగా ఒక గొడవ. డైవర్స్ చేసి విడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఈ పిల్ల అవసరం లేదని. ఎందుకు? నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది, మర్చిపోయాను. ఇది వస్తా.